దీవెన పొందాలంటే, ఆశీర్వాదం పొందాలంటే నమ్మకముగా ఉండాలి. ఆ నమ్మకత్వమే నీకు సర్వశక్తుని దీవెనను తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. అనగా దేవుని దీవెన, ఆ నమ్మకత్వమే పితరుల దీవెన నీకు అనుగ్రహిస్తుంది. అనగా యేసు దీవెన, ఆ నమ్మకత్వమే నీకు తండ్రి దీవెననిస్తుంది. అనగా సేవకుని దీవెన. ఆ నమ్మకత్వమే తల్లి దీవెన నీ కుటుంబానికి ఇస్తుంది. అనగా సంఘ దీవెన. కాబట్టి సంఘములో, పరిచర్యలో, సేవకుల ఎదుట, క్రీస్తు ముంగట, దేవుని ఎదుట నమ్మకమైన భక్తి చేద్దాం, నమ్మకముగా జీవిద్దాం. ఆ నమ్మకత్వమే మెండుగా నీ జీవితంలో, నీ కుటుంబంలో దీవెనను అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం.